హాయ్ అండి, ఈరోజు మనం యూఎస్లో ఉండే మా గార్డెన్లో ఉన్నాము. ఈరోజు నేను మీకు వీడియోలో నా గార్డెన్లో ఉండే మొక్కలు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ చూడండి, ఇక్కడ ఇవి పచ్చిమిరపకాయల చెట్లు వేసాను. ఇవి లాస్ట్ ఇయర్ వేసిన చెట్లు. ఇది అన్నీ ఇక్కడ మిరప చెట్లే వేస్తున్నాను. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి కరివేపాకు మొక్కలు వేసాను. ఇది ఇంకా సరిగా గ్రోత్ లేదు, ఎందుకంటే మాకు లాస్ట్ అంతా చల్లగా ఉండేది. సో ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మేబీ ఇంకా గ్రోత్ బాగుంటుందేమో ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి బంతి మొక్కలు వేసాను. ఎందుకంటే గార్డెన్లో బంతి మొక్కలు ఉంటే మనకి పాలినేషన్కి ప్రాబ్లం ఉండదు, కొన్ని పెస్ట్ కూడా కంట్రోల్ అవుతాయి. సో బంతి మొక్కలు వేసాను. ఇది వచ్చేసి వెల్లుల్లి, గార్లిక్ వేసాను అక్కడక్కడ. అండ్ ఇది కూడా వెల్లుల్లి, ఇక్కడ బంతి వేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి బీన్స్ వేసానండి. ఇది వెల్లుల్లి, ఇది బీన్స్ వేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టమాటో చెట్టు ఉంది చూడండి, ఇది కూడా చాలా బుషీగా బాగా వచ్చింది. దీనికి ఇప్పుడే కాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇవి కూడా బీన్సేనండి, దాదాపు ఒక 20 బీన్ సీడ్స్ పెట్టాను. వీటిలో ఒక 16 స్ప్రౌట్ అయ్యాయి. మొత్తం ఇంకా ఇవి కూడా బీన్సే ఉన్నాయి ఇక్కడంతా. అండ్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడంతా ఈ మొక్కలు వేస్తున్నాను. ఆ సైడ్ కొంచెం ఖాళీగా పెట్టున్నాను కదా, ఆ ప్లేస్లో వచ్చేసి వంగ చెట్లు వేద్దాం అనుకుంటున్నాను. అండ్ టమాటో కూడా, ఇంకొన్ని వంగ చెట్లు, టమాటో చెట్లు తీసుకొచ్చి ఇక్కడ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తాము. ఇది లాస్ట్ ఇయర్ వేసిన ఆవాలు మొక్క అండి. ఇది దాదాపు దీని నుంచి మాకు ఒక 200 గ్రామ్స్ వరకు వచ్చి ఉంటాయి ఆవాలు. అండ్ పక్కనే ఇక్కడ ఇంకొక టమాటో చెట్టు కూడా వచ్చేసింది. ఇది యాక్చువల్గా నేను వేయలేదు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ తీసుకొచ్చేసి డైరెక్ట్గా మట్టి లోపల పెడుతుంటాను, అలా వచ్చేసింది ఆ మొలక. అండ్ ఇవి వచ్చేసి క్యారెట్స్, కొన్ని క్యారెట్స్ కూడా వేసాము. ఇవి వేసి ఒక 20 డేస్ అవుతా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడే లాస్ట్ వీక్ వేసిన బీర మొలకలు, ఇవి బీర విత్తనాలు వేసాము, అవే వచ్చాయి. ఒక 3 మొలకలు వచ్చాయి ఇవి. అండ్ ఇక్కడ చూడండి, ఇది చుక్కకూర, ఇది కూడా పూత స్టార్ట్ అయింది ఫుల్గా. నిన్ననే కొంచెం కోసేసాము మొత్తము. అండ్ ఇక్కడ వచ్చేసి పొటాటో కూడా ఉంది. జస్ట్ మన పొటాటోకి మొలకలు వచ్చి ఉంటాయి కదా, దాన్ని కట్ చేసి అక్కడ పెట్టాను. ఇది ఇలాగ మొలకలు వచ్చేసాయి. 3 పొటాటో చెట్లు ఉన్నాయి. మొత్తం వంగ చెట్లు వేసామండి. ఇవి లాస్ట్ ఇయర్ వేసిన వంగ మొలకలు, కాకపోతే ఈ చలికాలంలో సరిగా రాలేదు. ఇప్పుడు మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి గ్రోత్ వస్తుందేమో. ఇవి ఇక్కడ మీరు చూడండి, నిన్న వచ్చేసి వీటన్నిటికీ ప్రూన్ చేశాను. సో మరి కొత్త ఇగుర్లు వచ్చి కాయలు వస్తాయేమో. ఇవాళ కొన్ని కాయలు ఉన్నాయి, లాస్ట్లో అయిపోయిన తర్వాత ఇవి కూడా కోసేద్దాము. అండ్ ఇక్కడ కూడా టమాటోస్ ఉన్నాయి. ఇవేండి టమాటో చెట్లు, ఇవి కూడా లాస్ట్ ఇయర్ వేసినాయి. చూడండి టమాటాలు ఎంత బాగున్నాయి. ఇవి 100% న్యాచురల్ ప్రోడక్ట్. అండ్ ఇంకా మీకు అక్కడ వచ్చేసి ఇంకో దగ్గర సొర చెట్లు వేస్తున్నాను, అవి చూపిస్తాను. ఇక్కడ సొర చెట్టు వేసానండి, అది కూడా ఇప్పుడే స్ప్రౌట్ అయింది. ఇవన్నీ వచ్చేసి లాస్ట్ ఇయర్ వేసిన చిక్కుడు చెట్లు, ఇవన్నీ కూడా ఎండిపోయాయి. మేబీ నెక్స్ట్ వీక్ వచ్చి ఇవన్నీ కూడా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వీటి ప్లేస్లో బెండ చెట్లు వేద్దాం అనుకుంటున్నాను. ఇది నేను మా ఇంట్లో తయారు చేసుకున్న కిచెన్ కంపోస్ట్ అండి. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. సో దీన్ని ఇప్పుడు ఈ వంగ మొక్కలకి వేస్తున్నాను. సో దాదాపు మన కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్లో మొక్కలకు కావాల్సిన స్థూల పోషకాలన్నీ ఉంటాయండి. సో వీటికి వేసి నెక్స్ట్ వీక్ చూద్దాం. మనం ఇప్పుడు కంపోస్ట్ వేస్తున్నాం కదా, రిజల్ట్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీక్ చూద్దాం. అంటే మొక్క గ్రోత్ కానీ ఎలా ఉందనేది మళ్ళీ నెక్స్ట్ వీక్ వీడియోలో చూద్దాము. అండ్ ఈ చెట్టుకు కూడా అన్నిటికీ వేస్తున్నాను. ఒకసారి చూడండి అసలు కంపోస్టు ఎంత పొడిగా ఎంత బాగుందో. దీంట్లో బనానా పీల్స్ ఉన్నాయి, ఎగ్షెల్స్ ఉన్నాయి, అన్నీ మన కూరగాయల తొక్కలు అన్నీ ఉన్నాయి. సో ఇది మొక్కలకి కావాల్సిన అన్ని పోషకాలు దీంట్లో ఉంటాయి. సో ఇవాళ అన్ని పనులు అయిపోయాయండి. ఇంకా ముఖ్యమైన పని, అన్నిటికంటే ఇష్టమైన పని ఏంటంటే కాయలు కోసుకోవడం. ఇదిగో చూడండి టమాటోస్ కోసేసుకుంటున్నాను ఇవాళ. లాస్ట్ వీక్ దాదాపు ఒక 4 kgs వరకు కోసాము. ఇవి వచ్చేసి ఇవాళ కోస్తున్నాను. కొంచెం పండినవన్నీ ఉన్నాయి, ఇంకొన్ని దూర కూడా ఉన్నాయి, అవి కూడా కోసుకుంటున్నాము. ఒకసారి చూడండి. అండ్ ఇంకా ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాం. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి, అవి కూడా. ఒక 2 వంకాయలు ఉన్నాయి, అవి కూడా ఇవాళ కోసేసుకుంటున్నాను. మా దగ్గర మొత్తం 3 రకాలు ఉన్నాయండి. ఇది వచ్చేసి గ్రీన్ లాంగ్, అండ్ ఇంకొకటి ఈ వెరైటీ ఉంది, ఇది కూడా కోస్తున్నాను.
ఇది గ్రీన్లోనే కొంచెం స్ట్రైప్స్ ఉంటాయి ఈ వంకాయకి. ఇంకా ఇది కాకుండా అక్కడ పర్పుల్ ఉంది. సో ఇవి ఇవాళ మా తోటలో కోసిన కూరగాయలండి. సో నేను ఆల్రెడీ నా ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, ఈ కొంచెం స్థలంలోనే మేము ఎప్పుడు వచ్చినా కూడా ప్రతిసారి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఏదో ఒకటి మా ఇంటికి తీసుకెళ్తూనే ఉంటాము. ఇవి ఇవాళ మా తోట అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మా తోట విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.